ఢిల్లీ పోలీస్ అధికారి తనతో దురుసుగా ప్రవర్తించారని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. గతంలో తమ నేత మనీష్ సిసోడియాను కూడా లాక్కెళ్ళింది అదే పోలీస్ అంటూ కూడా ఆయన మీద ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. మేడం, ఢిల్లీ పోలీస్ తన పైన దురుసుగా ప్రవర్తించారని గతంలో అదే పోలీస్ ఆఫీసర్ తమ నేత అయినటువంటి మనీష్ సిసోడియాపై కూడా దురుసుగా ప్రవర్తించి ఆయన లాక్కి వెళ్ళారు అంటూ ఆరోపణలు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఏంటి మేడం, ఈ కేసులో ఎందుకు ఆయన ఇటువంటి ఆరోపణలు చేయాల్సి వస్తుంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఢిల్లీలో ఒక ప్రత్యేక పరిస్థితి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అధీనంలో పోలీస్ వ్యవస్థ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి డైరెక్ట్గా అక్కడి నుంచి ఆదేశాలు వస్తాయి. అదే మన రాష్ట్రంలో ఒక సీఎం మీద ఏదైనా ఒక చర్య తీసుకోవాలి అంటే మన పోలీసులు అంత సాహసం చేయరు, ఢిల్లీలో చేస్తారు. పైగా అసలే కోతి ఆ పైన కళ్ళు దాగింది అన్నట్లు అసలే ఢిల్లీ పోలీసులు. పైగా వాళ్ళకి ఎల్లమన్నది ఎవరి మీదకి? వాళ్ళ బాస్, అసలు బాస్ మోడీ బాస్కి బద్ధ శత్రువైన కేజ్రీవాల్ మీదకి. మరి మామూలు కోతికైతే కొంచెం భయం వేస్తుంది, కళ్ళు దాగిన కోతికి ఇంకా భయం ఏముంటుంది? అందుకని అలా వీరంగం వేస్తుంది ఆ కోతి. అలా చూడాల్సింది తప్పితే వేరే చూడటానికి ఏమీ లేదు. ఈ మొత్తానికి మోడీ యొక్క నియంతృత్వానికి, నిరంకుశత్వానికి పరాకాష్ట ఇది. తనకి అడ్డున్న ప్రతి వాళ్ళని దారి నుంచి తప్పించడానికి, అది కూడా వాళ్ళు మళ్ళీ తలెత్తకుండా, ఇప్పుడు నాగబాబుని చంపాలి అంటే అది ఎట్లా చస్తుంది? పాము మీద కొడితే చావదు, పడగ మీద కొడితేనే చస్తుంది. అలా వాళ్ళని నడినెత్తిన కొట్టి చంపాలి అన్నంత కక్షలో, అంత శత్రు నిర్మూలనలో, శత్రుశేషం ఉండకూడదు అనే అంత పరిస్థితిలో మోడీ ఇవాళ స్వైర విహారం చేస్తున్నాడంటే నమ్మండి. ప్రతి రాష్ట్రంలోనూ ఇదే పని, రాక్షసత్వం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అయినా అంతే, రేపు ఆంధ్రప్రదేశ్లో అయినా అంతే, కర్ణాటకలో అయినా అంతే, ఎక్కడైనా అంతే. మరి ఈ రాక్షసత్వం ఇంత ప్రబలటానికి కారణం ఎవరై ఉంటారు? ప్రతిపక్షాల అనైక్యతే అధికార పక్షం బలమై కూర్చుంది. వీళ్ళ అనైక్యత. మోడీకి ఇండియా కూటమి ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పిన నితీష్ ఒక పెద్ద కోవర్ట్. నితీష్ చేత ఇండియా కూటమి ఏర్పాటు చేయించి ఈ ఇండియా కూటమిలోకి ఎవరెవరు వస్తారు, అసలు ఎవరెవరు నా శత్రుపక్షం అని తేల్చుకోవటానికి మోడీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయించాడు నితీష్ చేత. అందరూ పొలోమని వచ్చారు, మేం అనుకుంటా వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళందరినీ వరుసపెట్టి చూస్తున్నాడు. ఇప్పుడు శత్రువులు ఎవరో తెలిస్తే కదా యుద్ధం చేయటం సులువయ్యేది. నితీష్కి ఇచ్చిన ప్రోగ్రాం అయిపోయింది, అతనికి ఇచ్చిన టాస్క్ అయిపోయింది. ఇదో పెద్ద బిగ్ బాస్ అనమాట, బిగ్ బాస్ హౌస్ ఇది. నితీష్కి ఇచ్చిన టాస్క్ అయిపోయింది, శుభ్రంగా సీఎం అయిపోయాడు. అసలు నితీష్ ఏం మాట్లాడాడండి? ఎంత నమ్మకం కలిగించాడు. నా జీవితంలో నేను బీజేపీని నమ్మి మోసపోయాను, నేను ఇంకొకసారి ఆ బుద్ధి తక్కువ పని చెయ్యను అన్నాడు నితీష్. అని ఏం చేశాడు? ఆ వయసుకైనా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా, గౌరవం ఉండక్కర్లా, వాళ్ళ కోసం చేసి పెట్టాడు. ఈ ఇండియా కూటమిలోకి ఎవరెవరు వస్తారు, ఎవరు ఉంటారు, ఎవరు నిలబడతారు అనే వాళ్ళందరి సంగతి వరుసపెట్టి చూస్తున్నాడు. వాళ్ళల్లో ఒకటి చంద్రబాబు నాయుడు కూడా ఇండియా కూటమిలోకి వస్తాడనుకున్నారు. కానీ ఇండియా కూటమిలోకి రానివ్వకుండా చేయటం కోసమే ఆ రోజు ఆ కేసు పెట్టింది. ప్రతి రాష్ట్రంలోనూ ఎవరైతే తనకి ఎదురొస్తారు అనుకున్న వాళ్ళందరి మీద ఆ రాష్ట్ర ప్రభుత్వంని చేజిక్కించుకుని, అంటే వాళ్ళ ద్వారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడి మీద కేసు ఎవరు పెట్టగలుగుతారు? అధికార పక్షం. ఆ జగనే ఆయన చేతిలో ఉన్నాడు.
ఇలా మీరు ప్రతి రాష్ట్రాన్ని తీసుకుంటే కనుక ఇలా ఒక్కొక్కళ్ళని వరుసపెట్టి వాళ్ళంతా చూస్తున్నాడు. ఈ చూసే ప్రోగ్రాంలో ఇవాళ కేజ్రీవాల్ వంతు వచ్చింది. ఈ కేజ్రీవాల్ వీళ్ళలాంటి మామూలోడు కాదు, అతన్ని డబ్బులతో కొనలేము. అందుకని అతని కిందున్న వాళ్ళని డబ్బులతో కొంటే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. ఆ కిందున్న వాళ్ళకి మనీ ట్రాప్ వేశారా, హనీ ట్రాప్ వేశారా, ఏ ట్రాప్ వేశారో తెలియదు, కానీ వాళ్ళనైతే ట్రాప్ చేశారు. ఆ ట్రాప్ చేయడానికి ఉపయోగపడిన పెద్ద మనుషులు ఎవరెవరు అంటే గనక కవిత, మాగుంట శ్రీనివాసరెడ్డి, అరవిందో హరీష్ చంద్రారెడ్డి, అలాగే ఇంకా ఎవరో నాయర్లు వీళ్ళు చాలామంది ఉన్నారు. అసలు వీళ్ళందరినీ ఇంత తొందరగా అప్రూవర్లుగా, ఒక కేసులో ఒకరు అప్రూవర్ అవుతారు, ఇద్దరు అప్రూవర్లు అవుతారు, ఇంతమంది అప్రూవర్లు అవుతారా? వీళ్ళందరి చేత కేజ్రీవాల్ పేరే చెప్పించారు. అంటే దీని అర్థం ఏంటి? ఇది ఒక పకడ్బందీ కుట్రనే కదా. ఈ పకడ్బందీ కుట్రల్లో కేజ్రీవాల్ని ఇరికించటం కోసం ఎంతమందిని వాడారు, ఏం వాడారు, ఎలా వాడారు అన్నది ఈ సంవత్సర కాలం నుంచి పేపర్లో వస్తున్న వార్తలే తార్కాణం దానికి. ఇక చివరికి పతాక స్థాయికి వచ్చింది వ్యవహారం. పతాక స్థాయిలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కవితను కూడా అరెస్ట్ చేయకోకుండా కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు? ఇది కుట్రని నమ్ముతారు కదా. అందుకని కవితను కూడా అరెస్ట్ చేసి, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డిని అరెస్ట్ చేసి, అలాగే అరవిందో హరీష్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసి, వీళ్ళందరి చేత వాళ్ళకి కావాల్సిన స్టేట్మెంట్ ఇప్పించుకుని కేజ్రీవాల్ని ఇరికిచ్చారు. ఇప్పుడు వీళ్ళందరికీ పోయింది ఏమీ లేదు. కవిత 4 రోజులు జైల్లో ఉంటుంది, మాగుంట రాఘవరెడ్డి 4 రోజులు జైల్లో ఉన్నాడు. ఇది జీడిపాకంలాగా సాగుతూనే ఉంటుంది కేసు. హరీష్ చంద్రారెడ్డి జైల్లో ఉండొచ్చాడు. కానీ ఇక్కడ ఎవరికి ఎక్కువ నష్టం? ఈ దేశానికి ఎక్కువ నష్టం కేజ్రీవాల్ని లేకుండా చేయటం. ఇదే బుద్ధి జ్ఞానం గనక కేజ్రీవాల్కి, కాంగ్రెస్ వాళ్ళకి ముందు నుంచి ఉండున్నట్లయితే గనక వీళ్ళు సీట్ల కోసం, వీటి కోసం, వీళ్ళ ఈగోల కోసం, పర్సనల్ ఈగోల కోసం వెళ్ళకోకుండా నేనే పెద్ద నాయకుడిని అనుకోకుండా ఉన్నట్లయితే మోడీకి ఇంత కాళ్ళు వచ్చాయి కాదు ఇవాళ. అందుకే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అనేది ఇందుకే. వీళ్ళు కలిసికట్టుగా ఉన్నట్లయితే గనక ఇలాంటి పని జరిగి ఉండేది కాదు. ఏ రోజైతే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందో అది కాంగ్రెస్ బలంతో గెలవల, బీజేపీ కూడా ఊహించలా. అక్కడ సమాజం నిలబడింది. ఎలా? బీజేపీకి వ్యతిరేకంగా. ఆ సమాజాన్ని సన్నద్ధం చేసింది ఎవరు అంటే సామాజికవేత్తలు, అక్కడ వాళ్ళు. కర్ణాటకలో సౌత్లో అందరికంటే ఎక్కువ నష్టపోయింది బీజేపీ వల్ల కర్ణాటక రాష్ట్రమే. సహజ వనరులన్నీ దెబ్బతిన్నాయి. ఒక 4 గొప్ప మహానాయకుల్ని కోల్పోయింది ఆ రాష్ట్రం. 4 చంపేశారు వాళ్ళు. గోవింద పన్సరే మహారాష్ట్ర అయినా కానీ బోర్డర్స్, అలాగే నరేంద్ర దబోల్కర్, అలాగే కల్బుర్గి, గౌరీ లంకేష్, వీళ్ళని చంపేశారు. అలాగే గాలి జనార్దన్ రెడ్డి, యడ్యూరప్ప కలిసి ఆ రాష్ట్రాన్ని నంజుకుని తిన్నాయి. పోయినసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ని పడగొట్టి బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది కదా. మరి అలాంటప్పుడు అలాంటి రాష్ట్రంలో గమనించారు ప్రజలు నిలబడ్డారు కాంగ్రెస్ కండగా. ప్రజల వెనక కాంగ్రెస్ వెళ్ళింది, కాంగ్రెస్ వెనక ప్రజలు రాలా అక్కడ. అయితే ఆ మార్పుని ఇక్కడ చూశారు తెలంగాణలో. పైగా ఒక గట్టి నాయకుడు వాళ్ళ ముందు నిలబడ్డాడు. ఇక్కడ గెలిచారు, రేవంత్ రెడ్డి గెలిచాడు. ఈ రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత, ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత, కర్ణాటక వాతావరణం చూసిన తర్వాత, ఇక్కడ తెలంగాణ వాతావరణం చూసిన తర్వాత మోడీకి భయం వేసింది. ఆంధ్రాలో నా పరిస్థితి ఏంటి అని. ఆంధ్రాలో నేను ఎట్లా, నా మార్క్ నాకు ఉండాలి అనుకున్నాడు. తన మార్క్ ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళందరినీ 100 కోట్లకి 150 కోట్లకి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల పెడుతున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లా?
జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అక్కడ బాగుపడేది ఎవరు, బలపడేది ఎవరు? తెలుగుదేశం. తెలుగుదేశం కనుక బలపడింది అంటే గనక తన మాట వింటదా? వినదు. వినదని ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు నిరూపించాడు. అందుకని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకోకుండా అతని మీద ఉన్న అభియోగాలకి అతని ఆస్తులన్నీ అతనికి ఇస్తా, అతను ఒక పక్క నుంచి మేపుతూ, అందులోంచి కొంత భాగం తను తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా పెట్టి బూచిగా చూపించి చంద్రబాబు నాయుడిని లొంగ తీసుకున్నాడు ఆ కేసుని అడ్డం పెట్టుకుని. అంటే ఇతను బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలోనూ అది కాంగ్రెసా ప్రాంతీయ పార్టీయా అనేది చూసుకోకుండా వాళ్ళందరి మీద ఎంతటి నియంతృత్వం సాగిస్తున్నాడో నేను అందుకు చెప్తున్నా. దీనికి ఆప్ మాత్రం లేదంటే కేజ్రీవాల్ మాత్రం ఎట్లా మినహాయింపు ఉంటుందండి? అయితే ఢిల్లీ పోలీసులు నిజంగా కేజ్రీవాల్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఖచ్చితంగా ప్రదర్శిస్తారు. వాళ్ళకున్న ఆదేశాలు అలాంటి. అసలోడే చెప్తుంటే వీళ్ళకేం పోయిందండి? పైగా కేజ్రీవాల్ ఇప్పుడు ఎట్లా ఉందంటే ఢిల్లీలో బీజేపీ పార్టీ తన పట్టు ఉండాలనుకుంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో తను ఉండగా తన చంకలో ఇంకొకటి ఎక్కితే ఎందుకు ఊరుకుంటుంది? ఒక రకంగా చెవిలో జోరీగలాంటోడే. ఢిల్లీలో వేరే వాళ్ళు అధికారంలో ఉన్నారు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా సరే ఆ పార్టీ కాకుండా ఇంకొక పార్టీ ఉంది అంటే అది చెవిలో జోరేగే. ఏంటి నీ పక్కన నువ్వే అధికారం తెచ్చుకోలేదు కానీ దేశం అంతా వెళ్తున్నావా అని ఎగతాళి చేస్తారు కదా. ఎవరో చెప్పినా వీళ్ళకు ఉంటుంది కదా ఆ బాధ ఏదో. అందుకని పైగా కేజ్రీవాల్ కూడా పరిపాలన బాగా చేస్తున్నాడు. స్కూలింగ్ వ్యవస్థను ఎంత బాగు చేశాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఢిల్లీ స్కూలింగ్ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటుంది. మరి ఇలా ఉపేక్షిస్తే అసలు తనకి అడ్డే ఆపై కూర్చుంటుంది. ఇప్పుడు ఆప్ మీదకి ఓవైసీని వాడాడు, కాంగ్రెస్ మీదకి ఓవైసీని వాడాడు, అసదుద్దీన్ ఓవైసీని వాడాడు. ఇప్పుడు గుజరాత్లో లేకపోతే ఆపన్ను కాంగ్రెస్ కలిస్తే గనక బీజేపీ ఎట్లా గెలిచేదండి గుజరాత్లో? ఒకవేళ ఎక్కడ గెలుస్తుందోనని గుజరాత్ వెళ్ళి పోటీ చేశాడు ఈ పెద్ద మనిషి. అందుకే ఈ పెద్ద మనిషి మీద ఈడీ లేదు, బోడీ లేదు, ఏమీ లేదు ఓవైసీ మీద. ఇట్లా ఎక్కడికక్కడ తనకి అడ్డొస్తారు అనుకున్న వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా తొలగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అప్రతిహాతంగా. ఇది ఒక చూస్తూ ఉంటే మొత్తం భారతదేశానికి బీజేపీ మేఘాలు కమ్ముకున్నాయా అన్నంత పరిస్థితి తీసుకొచ్చి దీనిలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, ఇలాంటి లాబీదారులు, కవిత లాంటి వాళ్ళు, లేదు అంటే ఇంకొకరు అందరూ తెలుసో తెలియకో తలా ఒక చెయ్యేశారు బీజేపీని పెంచడానికి. అందుకే ఈరోజు అందరూ అనుభవిస్తున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ.